ఈ మొళ్ళతో అల్లరి కోతిగాన్ని భలేగా ఆట పట్టిస్తాను. బంగినపల్లి మామిడి పండ్లు నాకు దొరికాయి. టయానికి ఆడు ఇటే వస్తున్నాడు. యాక్షన్ ప్లాన్ రెడీ. ఏ పండ్లల్లో ఒక్కటి కూడా ఎవ్వరికి ఇవ్వను. మొత్తం నాకే. ఏ ముళ్ళు నాకు గుచ్చుకున్నట్టు ఇంకెవ్వరికీ గుచ్చుకోకూడదు. నీ కష్టానికి ఈ మామిడి పండు తీసుకో. థ్యాంక్ యూ. టాటా. బై బై. ఈడంత తెంగర సుబ్బారావుని అడవులోనే చూడలేదు. నువ్వు చాలా మంచిదానివి. నా పండు నాకిచ్చి నన్ను ఎర్రి పండు చేస్తావే. అమ్మో ఇది ఎట్టెళ్ళింది. నేను మళ్ళీ ఫూల్ అయిపోయాను కదా. ఇది ఇప్పుడు నిద్రపోతానే ఉంటది. దీన్ని డిస్టర్బ్ చేయకపోతే నాకు నిద్ర పడదా. ఏమైంది నాకు? రై కోతిగా నువ్వేరా? ఇక్కడ పడుకుంటే ఏవేవో మంచి మంచి కళ్ళు వస్తున్నాయి. నీకు చుక్కలు చూపించే టైం దగ్గర పడిందిరా. ఈ ఆలయ కోతిగాడి పని ఫినిష్. ఏ దెబ్బకి వాడు అవుట్. అమ్మా నా మూతి పగిలింది. ఏంటిది? అమ్మో వీటికి దొరికాను. ఒళ్ళు హోనం అయిపోతాయి. హై చిక్కడ దొరకడానికి అది ఎవరో కాదు నేనే. మా దగ్గరికి వచ్చి డైలాగులు కొడుతున్నావు. కోతిగాడు క్రొకడైల్స్ కి మంచిగా అయిపోయాడు. బలి బలే. ఈ గుడ్ల గొప్ప మొహంది గుర్రు పెట్టి హాయిగా ఎలా నిద్రపోతుందో చూడు. ఈ బాలే నా ఆయుధమైతే ఇలాంటి ఐడియాలు నాకే ఎందుకు వస్తాయి అర్థం కావట్లా. ఓకే ఓకే ఇప్పుడు దాని మూతి 33 వంకర్లు ఎలా తిరుగుతాయో చూడండి. కబడ్డీ 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 కబడ్డీ. బాల్లో గాలి ఎవడో ఎక్కువ పట్టేసినట్టున్నాడు. కాలు పచ్చడైపోయింది. నీ గురించి నాకు తెలిసిన బండి, అందుకే రాయికి రంగేశా. తిక్క కుదిరింది. ఈ ఏడాది ఎండలేంటరా బాబు మరీ ఎంత దారుణంగా ఉన్నాయి. నెత్తి మీద ఆమ్లెట్ వేసేసుకోవచ్చు. ఆమ్లెట్ ఏం కర్మ, చికెన్ కర్రీ కూడా వండేసుకోవచ్చు. అమ్మయ్యా చెట్టు నీడలో ప్రాణం హాయిగా చల్లగా ఉందిరా. వీళ్ళని సరదాగా ఒక ఆట పట్టిద్దాం. చికెన్ పీస్ నాకు నాకు నాకు. అమ్మా మూతులు పలగొట్టుకున్నారు. చికెన్ పీస్ ఊరికిరే దొరికేస్తుంది. వదిలిపెట్టను, దీన్ని నేను ఎలాగైనా దక్కించుకుంటాను. సరే ఇంకో అవకాశం ఇస్తాను, ట్రై చేయండి. హై ఈసారి నా కోసమే కిందకు వచ్చినట్టుంది. డిన్నర్ డిన్నర్ చికెన్ డిన్నర్. అమ్మా మొహం పచ్చడైపోయింది నాకు. ఆట మజాగా ఉంది. ఈ అల్లరి కోతిగాడు వాటిని ఏడిపిస్తున్నాడు. వీడికి బుద్ధి చెప్పాలి. ఇందులో ఏదో మోసం దాగి ఉందిరా. వీడి పని అవుట్. అమ్మా ఇదంతా నీ పనారా? కుమ్మేయండి, విడిచిపెట్టద్దా. పచ్చడైపోవాలి. అసలే ఎండలకి వేడెక్కిపోయాను. వీళ్ళని ఆడ పట్టిద్దాం అనుకుంటే నా బొక్కలు ఇరిగాయి. అల్లరి కోతిగాడి సరదా తీరిపోయింది. చింపుగాడు నా బర్త్డేకి ఈ చాక్లెట్ గిఫ్ట్ గా ఇచ్చాడు. అందుకే ఇది నాకు వెరీ స్పెషల్. నా మానాన నేను నిద్రపోతుంటే మంచి ఫ్లేవర్ డిస్టర్బ్ చేస్తుంది. ఎక్కడి నుంచి అబ్బా? చెక్ చాక్లెట్ చాక్లెట్. వావ్ నా ఫేవరెట్ చాక్లెట్. చెప్పు. వచ్చేతనా 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 వచ్చేతనా. ప్రతి చాక్లెట్ మీద తినేవాడు పేరు రాసి ఉంటదంట. దీని మీద నా పేరు రాసింది. నాయనో క్యాచ్. నువ్వు చెప్పింది కరెక్ట్ పండు. ఈ చాక్లెట్ మీద నా పేరు రాసింది. దాహం, నా దాహం తీర్చడానికి ఇక్కడ ఎవరున్నారు? మిత్రులారా అందరం కలిసికట్టుగా తిందాం. మీరు తినడం కాదు, నా ఆకలి తీర్చాలి. అమ్మో జాంబీ బుల్. దానిని చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. భయం వేయకపోతే ఫన్నీగా ఉంటుందారా? వస్తున్నారు ఆగండి. పారిపోండి పారిపోండి పారిపోండి. ఎక్కడికి పారిపోతారా? ఏ జాంబీ బుల్, నీకు కావాలంటే అట్టిపండ్లు ఇస్తాను, నన్ను వదిలిపెట్టాయి. అమ్మా నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. ఒరే కామెడీ పీసు, ఇవాళ నీకు లాస్ట్ డే. నన్నేం చేయొద్దు, మా అమ్మకి నేను ఒక్కనే కొడుకుని, నన్ను వదిలే. ఏంటి పట్టపగలే కరడగంటున్నట్టున్నాడా? అమ్మా ఏటైంది నాకు? ఏటైంది? ఓర్ని ఎంతసేపు కలగన్నానా? రై రై రారా
రై రే రారా అడ్డే లేని దారే రారా. పిలిచావుగా రైమని వచ్చేసా. ఈ లోపల లోపలే పాట పాడుకుని ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. రై రే రారా. నా అట్టిపల్లి ఎవడరా? నా అట్టిపల్లి ఎత్తేసింది చెప్పండి. ఈ ఆలాడెవడో నాకు దొరకాలి, నా సంకలో పెట్టి నలిపేస్తా అండి. అయ్యా అయ్యా నాకు ఆకలిగా ఉంది, ఏదైనా ఉంటే ఏంటయ్యా? చేపట్టు ఇగో పండగ చేసుకో. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద. దీని మొహం చూస్తుంటే ఆకులు నాకే ఓడ దగ్గర మూతులు నాకేలా కనపడుతున్నాయి. పాపం బాగా ఆకలి మీద నట్టుంది. తీసుకో పండగ చేసుకో. ఎరా నా దగ్గరే ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ చేస్తావా? నా పన్ను తీసి నాకు ఇస్తావా? చావు. ఆ అల్లరి కోతిగాడు ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడు? ఈ కోతిగాడు ఏం చేస్తున్నాడబ్బా? ఏదైనా తినడానికి ముందు ధ్యానం చేయడం నాకు అలవాటు. తాజా తాజా పండ్లు. ఇప్పుడు కళ్ళు తెరిచి ఆనందంగా తినొచ్చు. రోడ్స్ అదిరిపోయినాయి మామ. ఒసేయ్ నాకు మండిపోతుంది. నాకు ఒక్కడ కూడా ఉంచకుండా మొత్తం ఉడిచేస్తావే. నీ పని చెప్తానుండు. ఏది ఎటు పోయింది? నేను నీకు దొరకను మామ, దొరకను. అయిపోయావే, వస్తాను ఆగు. ఏయ్ ఆగా ఆగా, బుర్ర పగిలిపోద్దా. ఆగా, ఇదే నీకు చివరి రోజు. అవుట్. ఊరు నాయనా. ఎవడు రాది? ఎవడో నా బుర్ర పగలు కొట్టింది చెప్తారా లేదా? మ్యాటర్ లోకి పులిరాజు ఎంటర్ అయినట్టున్నాడే. అమ్మో, ఇంతకు ముందు నా తోకం లాక్కుపోయాడు. ఇప్పుడు ఈ తోకనైనా జాగ్రత్తగా కాపాడుకోవాలి. జంపు 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 జంపు. అల్లరి కోతిగాడికి భలే జరిగింది. వావ్ సూపర్. గాల్లో జంప్ చేస్తుంటే పెద్ద హ్యాపీగా ఉంది. ఈ తెంగర బుచ్చి ఏం చేస్తుంది? ఊరిని నన్ను పిలవకుండా ఒక్కతే ఎంజాయ్ చేస్తుందా? చెప్తా తీసంటే. అవుట్. నాతో పెట్టుకుంటే బ్యాక్ బ్లాస్ట్ అయిపోతాయి. గాల్లో జంప్ చేయడం అంటే ఏదో పిల్లి మొక్కలేయడం కాదు. రే కోతిగా నన్ను దెబ్బ కొడతావు కదూ, నేనేంటో చూపిస్తాను చూడరా. ఇలా ఆకాశంలోకి దూసుకుపోవాలి. ఏమైంది? ఇది కిందకి పోతుంది. ఈ తెంగర బుచ్చి ఏదో రెవెన్యూ ప్లాన్ చేసినట్టుంది. నేను సరాసరి గాల్లో కలిసిపోయేలా ఉన్నాను. నాకు తెలిసి ఇంతకంటే పైకి ఎవడు జంప్ చేయలేడు. మండు టెండలు స్లీపింగ్ మస్తుగా ఉందిరా. ఎవడరా నా మీద మర్డర్ ప్లాన్ చేసింది? అరే టోపీలు చూడ, నీకు వెరైటీగా ఉన్నాయి. ఏంటి స్పెషాలిటీ? చెయ్యి ఈ టోపీలో పెడితే ఆ టోపీలోంచి బయటకు వచ్చింది. అరే ఇవి మ్యాజిక్ టోపీలు. వీటితో కోడికి తెలియకుండా గుడ్లు కొట్టేద్దాం. మ్యాజిక్ స్టార్ట్. ఈ అల్లరోడు మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టున్నాడు. అబ్రకా దబ్రా ఎగ్ దబ్బుకురా. నా మ్యాజిక్ కూడా చూపిస్తా నాకు. అమ్మా, ఇదేంటి చెయ్యలు ఉచ్చులో ఇరుక్కున్నాయి? మ్యాజిక్ సరిగ్గా జరగలేదేంటి? ఏమైంది? అక్కడ ఏదైనా ప్రాబ్లమా? కోడి నిద్రపోతుంది, అంతా బాగానే ఉంది. మళ్ళీ ట్రై చేద్దాం. అమ్మా, సుత్తి దెబ్బకి చెయ్యి పచ్చడైంది. మ్యాజిక్ సరిగ్గా పని చేయట్లేదేంటి? టోపీలు అవుట్డేటెడా? ఎప్పుడు పని చేస్తా చూడు. మ్యాజిక్ హ్యాక్ అయినట్టుంది. ఈ తెంగర బుచ్చి ఎక్కడ ఉంది? ఏం చేస్తుంది? ఓ ఆట ఆడుకోవాలంటే ఇదే కరెక్ట్ టైం. రేయ్ కూతునాయలా, నీ సంగతి చూస్తానుండు. నా సంగతి తర్వాత చూద్దు గాని ముందు ఇది చూడు. ఎంజాయ్ చేయి. ఆ కోతిగాడి అల్లరి చేష్టలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. వాడికి మనం బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఎవర్రాది? నన్ను భయపెట్టాలని చూస్తున్నారా? నాకు భయమే తెలియదు తెలుసు. నన్నేం చేయకు. అమ్మో దెయ్యం, అమ్మో దెయ్యం, అమ్మో దెయ్యం, అమ్మో దెయ్యం. ఈ దెయ్యం ఏదో నా మీద పగబట్టినట్టుంది. అమ్మో దెయ్యం, అమ్మో దెయ్యం. చచ్చాను. నేను ఏం తప్పు చేశానేంటో ఈ దెయ్యం నా మీద పగబట్టింది. జంగిల్ ఐపీఎల్ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైపోయింది. మాంకీస్ మ్యాంబో టీం, రాబిట్స్ జాంబో టీం నువ్వా నేనా అనేది తేల్చుకోవడానికి హోరా పోటీకి సిద్ధమైపోయాయి. టాస్ గెలిచి జాంబో టీం బ్యాటింగ్ తీసుకుంది. ఈ ఆల నా బౌలింగ్ పవర్ ఏంటో చూపిస్తా. ఒక్క బాల్ కే వికెట్లన్నీ పడగొడతా. వికెట్ పడుతుందో బౌండరీ వెళ్తుందో చూద్దాం. కాసుకో అవుట్. స్పిన్ బాల్ ని మ్యాజిక్ బాల్ చేస్తా. ఆగు ఆగు ఆగు. సూపర్ షాట్. ఇదేంటిది? బాల్ ఆగమంటే అయిపోయింది.
సూపర్ షాట్ కాదు, సూపర్ క్యాచ్. అమ్మా రెంట పగిలిపోయింది. మ్యాంగో గారికి మూతి పళ్ళు రాలాయి. ఈసారి అవుట్. బౌండరీ ఫిక్స్. బంతేంటి ఆకాశంలోకి వెళ్ళిపోయింది. జాంబో టీమ్ సూపర్ స్కోర్ చేసింది. ఇప్పుడు మ్యాంగో బ్యాటింగ్ చూద్దాం. నా బౌలింగ్ దెబ్బకి మ్యాంగో గాళ్ళు ఒక్కొక్కడు ఫటా ఫటా లేసిపోతాడా చూసుకో. మ్యాజిక్ ఆన్. అట ఎట కన్ఫ్యూజ్ చేయకో. కన్ఫ్యూజన్ లో బౌండరీలు ఇంకా ఎక్కువ కొట్టేస్తాను. అమ్మా వికెట్ లేచింది. అవుట్ కాదు, అంతా మోసం మోసం. ఏయ్ పోరా, నువ్వు అవుట్. ఇంకో వికెట్ లేస్తా చూడ. ఎప్పుడు టైం ఒకళ్ళే కాదు, ఈసారి మాది. స్కోర్ పరుగులు పడుతుంది. ఇక జాంబోకి 7 తక్కువ. ఈ బాల్ కొట్టరా చూద్దాం. ఒరిజినల్ సూపర్ షాట్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నేనే అవుతా. ఫోటోలు తీసుకోండి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కాదురా, ఫుల్ ఆఫ్ ద మ్యాచ్ అవుతా చూడు. ఆకాశంలోకి వచ్చి మరీ పట్టుకున్నా. ఇదొక అద్భుతమైన క్యాచ్. రై అవుట్ రా, చెక్కై. మ్యాంగో టీమ్ పప్పు, జాంబో టీమ్ కప్పు. జాంబో విన్నర్స్. అదర కొట్టేశారు, మీది కప్పు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న జాంబో టీం ఆనందంతో గంతులు వేస్తుంటే మ్యాంగో టీం మాత్రం ఏడుస్తూ కూర్చుంది. అయ్యో వాళ్ళు సీరియస్ గా ఏడుస్తున్నారు. అరే అరే ఏదో సరదాగా ఆడుకున్న ఈ కప్పు మనందరూ. అంటే మేం కూడా గెలిచినట్టేనా? అందరూ విన్నర్సే. ఎగరండి ఎగరండి, ఎంజాయ్. ఈ అడవిలో మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీరెప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎండ్లు దంచి కొడుతున్నాయి. టోపీ కొనుక్కోవాలి. మామిడి పండు ఇంకా ఆగేది లేదు. ఎదర ముళ్ళు ఇటు పరిగెత్తుకొస్తాడు మటాషా. బ్రేక్ 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 బ్రేక్. కొద్దిలో బతికిపోయాడు. ఏదైనా మనకి ఇష్టమైనది పొందాలంటే ముందు ముళ్ళును దాటుకుని వెళ్ళాలంటారు. ఇదేనేమో. కుందేలు, నువ్వు నాకు సహాయం చెయ్యి. పండు కోసుకున్న తర్వాత ఇద్దరం చెడు సగం చేసుకుని తిందాం. సరే. నువ్వు పైకి వెళ్ళి పండును కోసుకొచ్చాయి. కరెక్ట్ రూట్ లోనే పోయిందా? నువ్వు కావాలనే నా గుండె పలగొట్టావు కదా. దీన్ని ఇలా చూస్తుంటే నాకు నవ్వట్లేదు. ఈసారి నేను దొరుకుతాను, నువ్వేనా కోసుకురా. వీడు మరీ రాంగ్ రూట్ లో పోయినట్టున్నాడు. ముళ్ళు మామూలుగా దిగలేదు. ఇది కావాలనే ప్లాన్ చేసినట్టుంది. కోతిగానికి బాగైంది బాగైంది బాగైంది. ఇప్పుడు మనం క్వాంటమ్ ఫిజిక్స్ యూజ్ చేద్దాం. E=mc². పర్ఫెక్ట్ గా దిగుతున్నాను మామ. చచ్చాను. ఫార్ములా ఏదో రాంగ్ ఉంది. బ్యాట్ టైం అంటే ఇదే. ఈ పండు నాది. ఎవడైనా అడ్డొస్తే కుర్చీ మడత పెట్టి ఎందుకులే వద్దులే, నువ్వే తీసుకెళ్ళు. రన్నింగ్ లో ఫస్ట్ వచ్చి నాకు చిన్న గిఫ్ట్ చేతిలో పెట్టి పబ్లిసిటీ కోసం 10 ఫోటోలు తీసుకున్నారు. ఆ తెంగర బుచ్చి నిద్రపోతుంది. ఈ చిన్న గిఫ్ట్ అక్కడ పెట్టి సైలెంట్ గా పెద్ద గిఫ్ట్ కొట్టేద్దాం. ఈ ప్రసాద్ ఎంత తెలివైనడు ఇప్పటికైనా అర్థమైందా? ఈ వాళ్ళ నక్క తోక తొక్కినట్టు ఉన్నారు. అందుకే పెద్ద గిఫ్ట్ దొరికింది. గిఫ్ట్ తొందరగా తీసేయాలి. నా మూతి పలగొట్టడానికి అది కావాలనే ప్లాన్ చేసినట్టుంది. చెప్తా దాని సంగతే. ఏదిది? దేవుడా, నా గిఫ్ట్ తీసుకుంటా. మోసం, అంతా మోసం. పెద్ద గిఫ్ట్ ఆశ చూపి నా గిఫ్ట్ పట్టుకుపోయింది. లడ్డు కావాలా నాయనా? అయితే కష్టపడి చేసుకుని తినండి. ఎవర్రా అది నీతి వాక్యాలు చెప్తున్నారా? నాకు లడ్డూలంటే ఇష్టమని తెలిసి కూడా పెట్టకుండా తింటావే. మొత్తం అదేనా? ఇది చాలా అన్యాయం. ఏంటి అన్యాయం? కొడితే మొహం పచ్చడైపోతాయి. నన్నేం చేయొద్దు, మొత్తం పట్టుకుపో. అలా రా దారికి. నాలాంటి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అలవాటు చేసుకో. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. అరే ఏమైందిరా? ఏదో అయితుంది. చెయ్యి మొత్తం బబ్బులు వచ్చినాయి. ఏమైంది? నాకేదో అయింది. నాకేదో వింత రోగం వచ్చేసింది. ఈ కోతిగాడికి తెక్క బాగా కుదిరింది. వాడు తీసుకెళ్లిన అన్ని లడ్డూల మీద ముందు చల్లాను. అందుకే వాడికి అలా అయింది. ఇంకా వాడు నా ఆహారం జోలికి రాడు.
గ్రహ శకలం పడడం వల్ల నాకు ఓ కొత్త శక్తి వచ్చింది. నన్నంతా నలుపని ఎక్కిరిస్తారా? ఈ శక్తితో కలర్ఫుల్ గా తయారవుతా. ఈ నలుగురి రంగులు పీల్చేస్తా. ఏం జరుగుతుంది? ఏంటి అరుపులు? పులి రంగు లాగేస్తా, ఏనుగు రంగు కూడా లాగేస్తా. నా ఒళ్ళంతా రంగులమయం. ఈ బుల్లికేదో బలం వచ్చినట్టుంది, అందరు రంగులు లాగేసుకుంటున్నాయి. దీనికి బుద్ధి చెప్పాలి. ఎవరు అక్కడ? రే కోతిగా, ఓర్ నాయనోయ్, నా మీద పౌడర్ వదిలేసింది. గట్టిగా పొడిచా. అబ్బా రే ఎవరది? బాగా పగులుద్దు చూసుకో. అమ్మా ఎవర్రాది? ఈ అడవిలో నన్ను కొట్టే తొందరగాడు ఎవడైనా ఉంటాడేటి? రే కోతిగా, అయిపోయావరా? నేను అయిపోతాను, నువ్వు అయిపోతావు, చూసుకుందాం వచ్చాయి. నా కొమ్ములు నీ బ్యాకో కస్సం దిగిపోతాయి చూడరా. రే బుల్లు, నాకు హై జంప్ వచ్చు, నీకు వచ్చా? అమ్మా అదిరిపోయింది. నేను ఒకటి అనుకుంటే ఇంకోటి అయిందే. మనకు మళ్ళీ మన రంగులు వచ్చేసినాయి. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆల బ్యాడ్ టైం అని రాసింది, జాగ్రత్తగా ఉండాలి. అమ్మో మ్యాంగోస్ నోరూరిపోతున్నాయి. అయినా మ్యాంగోస్ ని వదిలిపెట్టేది లేదు. ఈ రాయితో కొడితే అవే కిందడతాయి. ఈ ఆహారం చాలా రుచిగా ఉంది. ఎవడు రాడే నన్ను రాయితో కొట్టింది? నా పవర్ అంతా ఉపయోగించి కొడతా. రేయ్ ఎంత ధైర్యం రా నీకో? అయిపోయా. అమ్మా నేను కూడా నా బలమంతా చూపించి మళ్ళీ ఒకసారి కుమ్మేస్తా. కాసుకో. అల్లరి కోతిగాడికి సరదా తీరిపోయింది. ఉసేయ్, ఇదంతా నీ పన. ఈ వాళ్ళ నువ్వు నా చేతిలో చచ్చావు. అబ్బా అమ్మా, బ్యాడ్ టైం అంటే ఇదే. హై మ్యాంగో ఎవరా రాసింది? ఇవాళ అది గుట్టాయి. చంద్రా. ఇది రాక ఎవరు తప్పించుకోలేరు. అమ్మా నాన్న కనపడడం లేదు, నేను తప్పిపోయాను. సరిగా ఆహారం తిని చాలా కాలం అయింది. భలే ఆహారం. ఈ పాప ఎవరో ఎదుక్కుంటూ నా కోసమే ఆహారం కావడానికి వచ్చినట్టుంది. అమ్మో పులి, అమ్మో పులి, కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఎవరో కాపాడమని ఏడుస్తున్నారా? పులి చిన్నారిని తరుముకుంటూ వస్తుంది, మనం కాపాడదాం. అవును కాపాడదాం. నేను వచ్చేసాను రా పులిగా. ఇటొచ్చాయి. ఈ చిన్నారి ఏది? ఎటెళ్ళింది? ఎక్కడికి తప్పించుకుందాబా? కనపడ్డం లేదు. ఏమైంది? ఈ వాళ్ళ నా ఆహారం మిస్ అయిపోయినట్టుంది. నువ్వు కాసేపు ఏం మాట్లాడకుండా గప్పు చూపుకోండు. ఆ పులి సంగతి నేను చూస్తాను. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. కోపం వచ్చేస్తుంది. ఎవర్రా పండుతో కొట్టింది? పులికి పంచర్ అయినట్టుంది, అరుస్తోంది. నా కంటి కనపడబిడ్డా, నీ పని చెప్తా. మేం కనబడం. మామిడి పండ్లతో బౌలింగ్ చేస్తానే ఉంటాం, కాసుకో. ఎవడరా ఇసురుతున్నాడో? గొంతు కనబడిపోతుంది, ఊపిరాడేలా లేదు. ఇదే ఫైనల్ పండు, మేము మాడు పగలం ఖాయం. ఓరు నాయనో, ఆడెవడో నాకంటే బలవంతంగా ఉన్నాడు. పారిపోవడం బెటర్. సరదా బాగా తీరిపోయింది పులిరాజాకి. ఇంక నీకేం భయం లేదమ్మా, ధైర్యంగా పద. మా పాపను వెతుకుతూ ఇప్పటి వరకు చాలా టెన్షన్ పడ్డాము. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము. మీ ఇద్దరికి చాలా థాంక్యూ. చిన్నారి, ఇది అడవి. తల్లిదండ్రులను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? రోజు క్యారెట్లు తిని తిని బోరు కొడుతుంది. ఇవాళ డిఫరెంట్ ఫ్రూట్స్ తెచ్చుకుందాం. పండ్ల కూడా రాజు మామిడి పండ్లు. ఇవంటే నాకు చాలా ఇష్టం. ఏ చిక్రీ, ఆ ఫ్రూట్స్ ఎలా ఇచ్చి సైలెంట్ గా చెక్కాయి. ఇవ్వను, ఇవి నేను కష్టపడి తెచ్చుకున్నాను. నాకే ఎదురు చెప్తావే? ఇవ గుండు పగిలితే గాని బుద్ధి రాలేదు. కోపం వచ్చేస్తుంది, చాలా కోపం వచ్చేస్తుంది. దిశ తెక్క కుదిరింది. ఇంకా జీవితంలో ఈడు నా జోలికి రాడు. ఈ అల్లరి కోతిగాడు ఎక్కడున్నాడు? ఏదో ప్లానింగ్ లో ఉండి ఉంటాడు. వసాయ్, నాకే ధమకిస్తావే? ఇవాళ నీ సంగతి చెప్తా. నా చేతిలో మటాష. అడవిలో భూకంపం ఏమైనా వచ్చిందా? పారిపోండి, వేటగాళ్ళు వచ్చారు. పారిపోండి. అమ్ము వేటగాలే, నేను దొరకను. జంపు. వేటగాళ్ళు ఏనుగుల దగ్గరికే వెళ్తున్నారు. మనం ఎలాగైనా మన ఏనుగు మిత్రుల్ని కాపాడుకోవాలి. వెళ్దాం పద. వేటగాళ్లకు ఏనుగులు దొరికేసి అంటావా? అడుగో వేటగాడు. నన్నేం చేయొద్దు. మనం ఎలాగైనా ఈ వేటగాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇప్పుడు ఏం చేద్దాం? నాకొక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఈ తేనెటీగలతో ఆ వేటగాళ్ళకి చుక్కలు చూపిస్తాను.
చావు వెతుక్కుంటూ వస్తున్నారు వీళ్ళు. తేనె రుచి చూడండి రా అబ్బాయిలు. అమ్మో తేనెటీగలు కుట్టేస్తున్నాయి. మంట, పారిపోండి. చచ్చారు పిల్లకాయలు. ఇది హోలీ రంగు కాదు రోయ్, కొత్త కారం. కళ్ళన్నీ మండిపోతున్నాయి. కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. కళ్ళలోంచి నీళ్లు, మంట. అరటి పండు తొక్కల మీద ఫ్రీగా స్కేటింగ్ చేసుకుంటారా? అమ్మో మంట, జారిపోతున్నాం. అమ్మ జారిపడిపోతున్నాం. నేను చెట్టు గుద్దుకుని ఆగాను, వీళ్ళు నీళ్ళలో పడేలా ఉన్నారు. అబ్బా మంట, కళ్ళంతా మంట, ఒళ్ళంతా మంట. కాపాడండి. ఓయ్ అతిథులు, సింహం సౌండ్ స్పీకర్ వస్తుందా? నిజం కాదు. సింహం ఒరే, దానికి దొరికామో చచ్చామే. పారిపోండి. ఈ ఏళ్ళ మన టైం ఏదో బ్యాడ్ నడుస్తున్నట్టుంది. నెమ్మదిగా దానికి నొప్పెడతాది. దేవుడా అంతా మంచి జరగాలి. నన్ను కాపాడిన మీ ఇద్దరికి ధన్యవాదాలు. ఏనుగు మామ లేచింది, మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ వేటగాళ్ళు మళ్ళీ జన్మలో ఈ అడవికి రారు. అవును, చాలా మంచి మాట చెప్పారు. సుబ్బయ్య గారి తోటలో పండ్లు చాలా రుచిగా ఉంటాయప్పా. రుచికరమైన పండ్లు. నేను ఈ ఏరియాకి దాదానని తెలుసు కదా. ముందు ఆ పండ్లన్నీ నాకు ఇచ్చి నువ్వు సైలెంట్ గా చెక్కా. ఈ పండ్లన్నీ ఆడికి ఇవ్వాలా? పోరా పుస్కి, నువ్వు దాదా ఏంట్రా? పరువు అంతా పోయిందప్పా. నాకు చాలా అవమానకరంగా ఉంది. చెంచా నీళ్ళ పడి చచ్చిపోవడం బెటర్. ఏంటలా మొహం ఏలాడేసుకుని వస్తున్నావు? ఏమైంది? ఆ జిత్తులు మారిని చాలా ఆకలిగా ఉంది. పండు మన కాళ్ళ వెళ్ళ పడితే పోరా పుస్కి అంది. ఫ్రెండ్ చాలా ఆకలిగా ఉందో, పండేవా? పోరా పుస్కి. నేను ఈ పట్టుకుపోతాను, నా వెనకాల లగెత్తుకొచ్చాయి. నా పండ్లు నాకు కుందేలు భలే తెలివి ఉపయోగించింది. ఇంక ఈ పండ్లన్నీ మనవే. ఎందాక ఒకటి కూడా ఏమన్నా ఆ జిత్తులు మారికి ఏడుపు ఒక్కటే తక్కువ. వందా పండ్లు ఇస్తావా చేస్తావా? ఈ పండ్లు ఏమనో నేను నీకు దొరకనుగా. అమ్మా, ఈ బుడ్డ కుందేలు ఇడిపోయిందబ్బా. ఈ ఆల బ్యాడ్ టైం. కొద్దిగా పండ్లు పోతే పోయాయిలే, మిగిలిన తిని ఎంజాయ్ చేద్దాం. చాలా మోసం. ఇదేదో కోతి కుందేలు మాస్టర్ ప్లాన్ లా ఉంది. పండ్లు పండ్లు పండ్లు, జిత్తులు మారినాక పండ్లు. గాల్లో తేలినట్టుంది, గుండె జారినట్టుంది. రే బండోడా, నాకు కూడా ఓగాలనుంది. ఒకసారి అవకాశం ఇవ్వరా? ఇచ్చేదే లేదు. అవతలకు పోరా పుస్కి. చా, ఎంత అవమానపరుస్తాడు అనుకోలేదు. ఈ బండోడికి బుద్ధి చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు. పుస్కి అని తిడతావా? ఇవాళ నా చేతిలో నువ్వు అయిపోయావరా. ఈ కోతిగాడు పైకెక్కి నన్ను పడగొట్టే ప్లాన్ చేశాడు. ఈడి పని చెప్తా. అసలే ఎంటర్టైన్మెంట్ లేక లైఫ్ అంతా బోర్ కొట్టేస్తుంది. ఓ ఈ పులిరాజా, ఎలా ఇట్రా. ఏంటి ఊగుతావేటి? నేను దీనికోసం ఎదురు చూస్తున్నా. ఇదంతా చేసింది ఆ కోతిగాడు. కావాలంటే పైకి చూడు. అవునా? నిజమా? ఈ బండో నన్ను ఎలా బుక్ చేసేసాడేంటి? రే కిందకి దగ్గర ఇవాళ నా చేతిలో నువ్వు అయిపోయావరా. ఈ ఆల్ నీకు మూడిందిరా, నా చేతిలో చచ్చావు. నన్ను బుక్ చేద్దాం అనుకున్నాడు, ఆడే బుక్ అయిపోయాడు. ఎవడో ఎక్సర్సైజ్ చేస్తే మైండ్ బ్లాక్ అయ్యి అంతా రివర్స్ లో కనపడద్దు ఆడే పండుగడు. మనకి అవార్డ్స్ రివార్డ్స్ రావడం కాదు, మన పేరు మీదే బ్లాక్ బస్టర్ రికార్డ్స్ ఉండాలి. మా బిల్డప్ బాబాయ్ పండు కోతిగాడు ఎక్కడున్నాడు? ఇంత బరువెత్తిన వీడియోని చూసి పులిరాజా సింహరాజా కూడా పరారు. ఏమైంది? ఈ దెబ్బతో వీడి సరదా ఫుల్ గా తీరిపోద్ది. ఒక్కసారిగా ఎంత బరువు పెరిగిపోయిందండి. నన్ను ఎవరైనా వచ్చి కాపాడండి రోయ్. అందుకేరా సుబ్బారావు చెప్పేది, మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలని. ఈ వాళ్ళు నువ్వు నా చేతిలో మటా చచ్చాను. అల్లరి కోతిగాడికి బాగా అయింది. ఆ అల్లరి కోతిగాడి దెబ్బ కొట్టాలని చూసి నేను దెబ్బ అయిపోయాను. ఈ ఏళ ఎవరు గుండు పగలదో చూద్దాం. ఆడుతూ పాడుతూ నడిచెళ్తుంటే అమ్మా, నేను ఎక్స్పెక్ట్ చేసే నీ గుండె పగులుద్దని. ఎవడ్రా నన్ను కొట్టింది? అయిపోయాడు ఇవాళ. అమ్మా ఎవడ్రాది? నన్ను మించిన అల్లరోడు ఎవడుంటాడా? అయిపోయావురా. చ ఈయన్ని మామూలుగా కొట్టి వదిలేయడం కాదు, సరైన బుద్ధి చెప్పాలి. ఏం చెప్పాలనుకుంటావు? లేగో. అమ్మా ఎవడ్రాది? తిక్కగా ఉందా? ఎవడ్రా? నాకు తెక్కుంది, దానికో లెక్క ఉందా? నా నిద్ర పాడు చేసిందే కాక పంచి డైలాగులు కొడతావా? అయిపోయావు. పులిరాజా నాకేం తెలియదు. సింహం గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, అంతే తేడా. అల్లరి కోతిగాడికి సరదా తీరిపోయింది. నీవు నా పంజా దెబ్బ నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఈ వాళ్ళ నిన్ను చంపి ఆరగించి పండగ చేసుకుంటా. ఆమ్, ఆమ్. ఎవర్రా హెల్ప్ అని అడుస్తున్నారు? అయ్యో కుందేలు బకెట్ తనేసేలా ఉంది. కాపాడండి. నిన్ను కాపాడే గొట్టంగాడెవడే? అది నేనే. కమాన్ వచ్చాయి. జంప్.
కాపాడినందుకు థ్యాంక్ యూ. అది ఇటే వస్తున్నట్టుంది. దానికి ఏడుపు ఒకటే తక్కువ. రే కోతిగా నాకు ఫుడ్ లేకుండా చేసావు కదా, నీ పని చెప్తా. అమ్మా, నా తోక లాక్కుపోయింది. ఒకటి అనుకుంటే ఇంకోటి దొరికింది. దీని రుచి ఎలా ఉంటుందో చూద్దాం. అమ్మా, అబ్బా, నా తోక. అమ్మో, చూస్తే ఏడుస్తాడు. నీ వల్లే నా తోకపోతే నవ్వుతావా? చూపు ఎప్పుడు సెంటర్ లో టార్గెట్ మీద ఫిక్స్ అయి ఉండాలి. కసక్కని ఎలా దిగిపోతుందో చూడండి. సెంటర్ కాదు కదా, దాని పక్కన కూడా దిగలేదు. ఈసారి ఎయిమ్ ఫిక్స్. అరే, పక్క నుంచి పోయింది ఏంటి? ఈసారి గురి తప్పే అవకాశమేలే. నేను బానే కొడుతున్నానే. బాణంలో లోపమా, టార్గెట్ లో లోపమా? చాలా ఆకలిగా ఉంది, కానీ పండ్లు చూస్తే పైన ఉన్నాయి. ఒక్కసారి అల్లరి కోతిగాడికి టార్గెట్ ఫిక్స్ చేద్దాం. పండ్లు బాగా ముగ్గి మంచి వాసన వస్తున్నాయి. అమ్మా! ఎవర్రా నా వెనకాల బాణాన్ని దింపింది? అయిపోయారా? అమ్మో, ఏం మిస్ అవ్వలేదు. ఈడికెలా కరెక్ట్గా దిగింది? అమ్మో, గుండె పగిలింది. కళ్ళు చక్రాల్లా తిరుగుతున్నాయి. నేను హిప్నటైజ్ అయిపోతున్నా. అమ్మో, బయటపడాలి. ఇదేదో భలేగా ఉందే. దీన్ని ఎవరి మీద ప్రయోగిస్తే బాగుంటది? గడ్డి భలే లేతగా భలే రుచిగా ఉందబ్బా. ఏ బండబాబు గడి మీద ప్రయోగిద్దాం, భలేగా ఉంటది. ఎవడ్రా నన్ను పిలిచింది? చూడు, దీన్నే చూడు. కళ్ళు చక్రాలా తిరుగుతున్నాయి. వీడు హిప్నటైజ్ అయిపోయాడు. ఇంతకు ముందు దగ్గరికి వెళ్తే కొమ్ములతో పొడిచి తరిమేసేవాడు. ఇప్పుడు భుజం మీద ఎక్కించుకుని అడవంతా తిప్పి చూపిస్తున్నాడు. ఏ బండబాబు, నాకు ఆకలి దంచేస్తుంది, వెళ్ళి ఫ్రూట్స్ పట్టుకురారా. ఓకే బాస్. తొందరగా పెళ్ళాడకలవుతూ బొట్ట నిండుగా మామిడి పండ్లు తీసుకోండి. కష్టపడకుండా కడుపు నిండిపోతుంది. ఓ బుట్ట పైనాపిల్ పండ్లు, ఇంకో బుట్ట బత్తాయి పండ్లు ఈ బండబాబేంటి గొడ్డులో కష్టపడుతున్నాడు? తీసుకోండి బాస్. మంచి పనోడు. ఒరేయ్, నువ్వు చేస్తుందేంటో నీకు తెలుస్తుందా? అవతల బా. నడ్డి విరిగిందిరా నాయన. వీడు నన్ను తనినా నేను వదిలిపెట్టను. కసక్క. అమ్మా, ఎప్పటి వరకు ఏం జరిగింది? ఆ కోతిగా నిన్ను హిప్నటైజ్ చేశాడు. ఎంత దెబ్బ కొట్టాడా నన్ను. కోపం నశాలని కంటుతుంది. ఇవాళ నువ్వు నా చేతిలో అయిపోయావురా. బండబాబు గాని హిప్నటైజ్ లో నుంచి పనులని బీచ్ లో అనుభవించు రాజా. ఇవాళ ఏం వింతలు చూడాలా ఏమో. ఎవరది? ఏ పిల్ల పులి, ఎల్రా ఇటు. నా కండలు చూసావా? చూడు ఇటు. అల్దరిగా సింగిల్ ఫింగర్ తో ఫ్యాన్ అలా ఆఫ్ చేస్తున్నా చూడు. ఓరి నాయనోయ్, అది గుడ్లు అప్పగించి అటే చూస్తుంది. ఏ దిశ, ఫ్యాన్ ఆగిపోయింది చూడు. నువ్వు మామూలు బలవంతుడు కాదప్పా. నా బలం ఏ పడితో చూసాక జాగ్రత్తగా ఉండు. ఒక్కసారి తోకతో నేను కూడా ఆపడానికి ట్రై చేస్తాను. ఇటు దిక్కులు చూస్తున్నాడు, ఆఫ్ చేసేద్దాం. చూడు మామా, తిరుగుతున్న ఫ్యాన్ ఆగిపోయిందా లేదా? ఊరు నాయను, ఇది నిజమా? ఈ పిల్ల పులి దగ్గర తగ్గకూడదు. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. నేను తోకతో ఎలా ఆపుతాను చూడు. కాపాడండి, ఎవడైనా వచ్చి కాపాడరా బాబోయ్, చచ్చిపోయేలా ఉన్నాను. కాపాడండి, ఈ ఫ్యాన్ ఆపడరా బాబోయ్, ఎవడైనా వచ్చి ఆపడరా. కాపాడండి. నాతోని మజాక్ చేస్తావరా? బాగా అయిందా? కాపాడండి. ఇక్కడ ఎవ్వరూ లేరు. ఏ వాళ్ళను మటాష్. కాపాడండి. ఈ అల్లరి కోతికి బుద్ధి చెప్పే ఐడియా బుర్రలో ఎలిగేసింది. ఏ అల్లరి కోతి, దుడ్డు కారు ఎలా ఉందో చూసావా? క్యాచ్. ఈ ఆల నీకు మూడిందే. ఆ? నాకు మూడడం కాదురా, నీకు పగులుద్ది. వద్దు నన్నేం చేయదు. జాగ్రత్తగా పట్టుకో. ఈ కర్ర నన్నెందుకు పట్టుకోమంది? ఆ? అమ్మో, ఇది నాది కాదు. అలా కోపంగా చూడకో. నేను కొట్టింది నేను కాదు, ఇది. నాతోనే కామెంట్ చేస్తావా? అమ్మా. నువ్వు బంగారం రా, నాకు తెలుసు. ఆ కోతిగాడితో జాగ్రత్తగా ఉండు. అలాగే మామా.